హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు అని అంటారు. సో అది ఎందుకు, దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్, అంటే మన పూర్వీకులు దేని గురించి ఉద్దేశించి చెప్పారు, ఆ రీజన్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇంకా ఇలాంటి మరిన్న ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకుని రావడానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా, టాపిక్లో వెళ్ళిపోదాం. సో శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు అంటారు. ఎందుకంటే దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆ శ్రావణ మాసంలో ఏంటంటే దేశమంతటా ఆధ్యాత్మిక శోభ అనేది సంతరించుకుంటుంది. ఈ నెలలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. సో ఇది ఒక రీజన్. అయితే సైంటిఫిక్ రీజన్ పరంగా చూసుకుంటే శ్రావణ మాసం అనేది వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడే వర్షాలు స్టార్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వాతావరణం మారిపోతుంది కదా. సో ఆ టైంలోనే మనుషులకి జ్వరాలు, రకరకాల జలుబులు, దగ్గులు ఈ విధంగా ఉంటుంది. మనుషులతో పాటు కోళ్ళు మరియు ఇతర జంతువులు కూడా వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి తోడు సూర్యరశ్మి అంటే ఎండ కూడా తక్కువగా ఉండడం వల్ల మనలో జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక శక్తి కూడా మందగిస్తుంది అనమాట. అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ సమయంలో మాంసాహారం తింటే ఏ ఏ అంటే ఏ జంతువులో ఏ కోళ్ళల్లో ఏ వ్యాధులు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఈ సమయంలో తింటే కొత్త జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దానికి తోడు మనలో కూడా జీర్ణ వ్యవస్థ, రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి, మందగిచ్చి ఉంటాయి కాబట్టి మన జీర్ణ వ్యవస్థని కూడా అంటే జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి అన్నమాట. అంటే సరిగా అరగకపోవడం ఇట్లా. సో దీనికోసంగా మాంసాహారం అంటే శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు అని అంటారు. సో దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.